నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ ఆదేశాల మేరకు అద్దంకిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నుకున్న పట్టణ మరియు మండల పార్టీ కార్యవర్గ సభ్యులచే పార్టీ పరిశీలకులు షమీం, నాగినేని రామకృష్ణ కలిసి ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేసి మంత్రి రవికుమార్కు మంచి పేరు తీసుకుని రావాలని షమీం తెలియజేశారు. ఈరోజు మనమంతా ఇక్కడికి సమావేశం అవడానికి ముఖ్య కారణం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో ఒకేసారి తెలుగుదేశం కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా జరపాలని చెప్పి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాలు. దాంట్లో భాగంగానే అద్దంకి నియోజకవర్గంలో మన మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాలతో ఇక్కడ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పటిష్టమైనటువంటి కమిటీలని ఏర్పాటు చేసి రానున్న రోజుల్లో ఏ ఎలక్షన్ అయినా కానీ, స్థానిక సంస్థలు కానివ్వండి, అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లు కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్లు కానివ్వండి, ఏ ఎలక్షన్లు అయినా కానీ పటిష్టమైనటువంటి కమిటీ ఏర్పాటు చేసుకుంటే సమర్థవంతమైనటువంటి నాయకుల్ని మనం గినక ఎన్నుకున్నట్లయితే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. తద్వారా ప్రజలకు కూడా అభివృద్ధి ఫలాలు అందుతాయని చెప్పి ఒకే ఒక సూత్రంతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. రానున్న 15-20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండడం అవసరం. ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల వద్దకి నేరుగా చేరాలంటే వారధిగా కార్యకర్త కృషి ఎనలేనిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా ప్రతి కార్యకర్త బాధ్యతగా ఈరోజు ఒక అవకాశం లభించింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఎన్నో దాడులు, దౌర్జన్యాలు, చిత్రహింసలు, అవమానాలు ఎదుర్కొన్నాం, ధీటుగా నిలబడ్డాం. తెలుగుదేశం పార్టీకి ప్రతి బూత్ లో, ప్రతి వార్డులో, ప్రతి గ్రామంలో మంచి మెజార్టీ తీసుకొచ్చాం. దాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ పరిధిలో కష్టపడాల్సిన అవసరం ఉంది. అధికారంలో లేనప్పుడు ఎంత కష్టపడ్డారో అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే కష్టపడాల్సిన అవసరం ఉంది. ఏదైతే పార్టీ ఆశయాలకు, పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యునిగా క్రమశిక్షణతో, ప్రజాసేవ భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో, అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను, ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని, విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. నవంబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాయని, అందులో భాగంగా అద్దంకి గ్రంథాలయంలో కూడా రోజుకు ఒక కార్యక్రమం జరుగుతుందని అద్దంకి మండల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు తెలిపారు. అద్దంకి గ్రంథాలయంలో గురువారం 58వ గ్రంథాలయ వారోత్సవాలకు సంబంధించి కరపత్రాలను ప్రముఖులందరూ కలిసి ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా త్రిమూర్తులు మాట్లాడుతూ 14వ తేదీన బాలల దినోత్సవ కార్యక్రమం, 15వ తేదీన పుస్తక పఠన ప్రాముఖ్యత, 16వ తేదీన గ్రంథాలయాల కోసం కృషి చేసిన మహానుభావులకు నివాళులర్పించడం, 17వ తేదీన అక్షరాస్యత దినోత్సవం, 18వ తేదీన కవి సమ్మేళనం, 19వ తేదీన విద్యార్థులకు క్విజ్ పోటీలు, 20వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు వివిధ రకాల పోటీలు, ముగింపు సమావేశం, బహుమతులు ప్రదానం ఉంటుందని కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నవి. ఈ సందర్భంగా ఇక్కడ అద్దంకి గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో ఈ వారం రోజుల పాటు రోజుకో రకంగా గవర్నమెంట్ వారు ప్రతిపాదించిన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో రేపు 14 నెహ్రూ జయంతి సందర్భంగా బాల దినోత్సవంగా ఏర్పాటు చేశారు ప్రారంభ వేడుక. తర్వాత రెండవ రోజు పుస్తక పఠన ప్రాముఖ్యత, తర్వాత అట్లాగే మూడో రోజు గ్రంథాలయ ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారు, పాతూరు నాగభూషణం గారు, అయ్యంకి వెంకటరమణ గారు వారికి నివాళులర్పించే విధంగా, ఇంకా గ్రంథాలయం కోసం కృషి చేసిన మహానుభావులు అందరూ కూడా నివాళులు అర్పించే కార్యక్రమం మూడో రోజు ఉంటుంది. తర్వాత 4వ రోజు అక్షరాస్యత దినోత్సవం వారోత్సవాలు, 4వ రోజు కవి సమ్మేళనం, రచయితల సందేశాలు, సెమినార్లు. తర్వాత 5వ రోజు విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాస రచన, వ్యక్తిత్వ క్విజ్ పోటీలు, క్రీడలు మొదలైనవి జరుగుతాయి. తర్వాత మహిళా దినోత్సవం, 6వ రోజు మహిళా దినోత్సవం, మహిళా పోటీలు, రంగవల్లి, అల్లికలు, ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయి. లాస్ట్ రోజు ముగింపు కార్యక్రమాలు, వారోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా ఆ రోజు కార్యక్రమాలు కూడా బహుమతులు అందజేయటం. ప్రతిరోజు ఒక స్కూల్ నుంచి విద్యార్థులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇక్కడ ఈ పుస్తక పఠనం మీద ఇంపార్టెన్స్ ఏంటి, గ్రంథాలయాలే దేవాలయంగా భావించే వారికి ఇది నిజంగా దేవాలయంగా మనము ఏర్పాటు చేసి పిల్లలకి చదువు ఎప్పటికీ ఎవరు దొంగిలించలేనిది ఒకే ఒక్క చదువు, జ్ఞానం. కాబట్టి దాన్ని భావితరాలకు అందించడమే మన బాధ్యతగా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో గ్రంథాలయ వారోత్సవాల్లో భాగస్వాములయ్యి భావితరాలకి గ్రంథాలయం పట్ల ఆవశ్యకత, ఇంపార్టెంట్ మనం తెలియజేద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ పాంప్లెట్ని మనం ఆవిష్కరిస్తున్నాము. భారత ప్రభుత్వం వారు 1967లో ఈ యొక్క జాతీయ గ్రంథాలోత్సవాలు ప్రారంభించారు. ఆనాడు ఉద్దేశం అంటే మొట్టమొదటిసారిగా ప్రతి సంవత్సరం మనం బాలదినోత్సవం జరుపుకుంటాం నవంబర్ 14న. తర్వాత నవంబర్ 19 ఇందిరాగాంధీ జన్మదినం జరిపేవాళ్ళు. ఈ రెండు కలిసి వచ్చేది ఏంటంటే ఆనాటి ఏళ్ళు 14వ తారీఖు మొదలుపెట్టి 19వ తారీఖు ఆయన చేసుకుంటా ఇటు బాల దినోత్సవం, ఇటు మహిళా దినోత్సవం, ఇటు పుస్తక వారోత్సవం జరుపుకుంటే సందర్భం పెట్టేశారు దీన్ని. ఆనాడు నుంచి ఈ యొక్క గ్రంథాలోత్సవం జరుగుతూ ఉంది. అయితే మన గ్రంథాలయం పెట్టి ఇప్పుడు 70 సంవత్సరాలు అయింది. నాటికి 1955లో గ్రంథాలయం పెట్టారు. 25 కాబట్టి 70 సంవత్సరాలు మన గ్రంథాలయం పెట్టుకొని 50 సంవత్సరాల నుంచి మనం ఈ యొక్క ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నాము. అయితే దాదాపుగా ప్రతి రోజుకి ఒక టైంలో రోజుకి 30-35 మంది వచ్చి పాటలు చదివేవాళ్ళు. ఈనాడు ఈ యొక్క గ్రంథాల యొక్క ఉద్యమాలు తగ్గిపోవడం కానీ, లేక విద్యార్థులు ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోవడం కానీ, ఏదైనా సరే ఇలా గ్రంథాలయం చదివేటువంటి విద్యార్థులు తగ్గిపోయారు, పెద్దలు తగ్గిపోయారు. ఎందుకంటే దాదాపుగా మన గ్రంథాలయంలో దాదాపు 200 మంది సభ్యులు ఉన్నారు ఇక్కడ. కానీ వచ్చి ఈనాడు వచ్చి చాలామంది తగ్గిపోతున్నారు. అది కూడా ఎందుకు అర్థం కావట్లేదు. వచ్చి పుస్తకాలు చేసుకెళ్ళి చదువుకుంటే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. అటువంటి నాడు ఎప్పుడైతే మనకి ఈ సెల్ ఫోన్లు వచ్చినాయో, ఈ సెల్ ఫోన్ల ద్వారా వచ్చేటువంటి వాళ్ళు దాంట్లో చూసుకోవడం సరిపోతుంది. కానీ గ్రంథాలయం చదవటువంటి జిజ్ఞాస తగ్గిపోయింది. అదే విధంగా ఇలా విద్యార్థులు అదే భద్రత ఉద్దేశం కాబట్టి మనం ఈ యొక్క గ్రంథాలయోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి. విద్యార్థుల్లో వీటి మీద ఆసక్తి కలిగించాలని కోరుకుంటూ ఈ అవకాశం గ్రంథశాఖకు అభినందనలు తీసుకుంటా ఉన్నాం. ఈ నెల 15-16వ తేదీలలో ఒంగోలులో జరగనున్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మహాసభలను జయప్రదం చేయాలని
సిఐటియు నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. మహాసభలకు సంబంధించి గురువారం అద్దంకి మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే రాష్ట్ర మహాసభలు ఈసారి ఒంగోలు పట్టణంలో ఏర్పాటు చేశారని, మున్సిపల్ వర్కర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మహాసభలకు ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ గోపి మూర్తి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని, ఈ మహాసభలో మున్సిపల్ వర్కర్స్ సమస్యల మీద చర్చించుకొని రానున్న 3 సంవత్సరాల్లో చేయవలసిన పోరాటాల గురించి ప్రణాళికలు సిద్ధం చేసుకోనున్నారని, గతంలో పోరాటాలు చేయడం వల్లనే మున్సిపల్ కార్మిక సమస్యలు కొన్ని పరిష్కరించడం జరిగిందన్నారు. ఈ నెల 15-16వ తేదీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభల ముఖ్య ఉద్దేశం గత మహాసభలు 3 సంవత్సరాల క్రితం అనంతపురం పట్టణంలో నిర్వహించుకొని ఈ 3 సంవత్సరాల కాలం మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలని నిర్వహించి గత ప్రభుత్వం ఇప్పుడున్న కోట ప్రభుత్వం టైంలో కార్మికుల హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు నిర్వహించి కార్మికులకి రావాల్సిన కొన్ని వేతనాలని కొన్ని రాయితీల్ని సాధించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాలకి కార్యక్రమాన్ని రూపొందించుకొని రాష్ట్ర నూతన కమిటీ రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకొని మున్సిపల్ కార్మికులు ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో నిర్వహించబోయే పోరాటాల్ని నిర్దేశం చూసేదానికోసం ఈ మహాసభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందుకని ఈ మహాసభలు నిర్వహణ కోసం ప్రతి ఒక్కళ్ళు తమ వంతు బాధ్యత ఉంచి కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ మహాసభలకి ముఖ్య వక్తగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బి గోపిమూర్తి గారు హాజరవుతా ఉన్నారు. దాంతోపాటు మున్సిపల్ వర్కర్స్ సీనియర్ రాష్ట్ర నాయకత్వం సిఐటియు రాష్ట్ర నాయకత్వం 2 రోజుల పాటు ఈ మహాసభలో పాల్గొనబోతా ఉన్నారు. 15వ తేదీ ఒంగోలులో మున్సిపల్ ఆఫీస్ నుండి పెద్ద బహిరంగ సభ ప్రదర్శన జరుగుతూ ఉంది. 2వ రోజు ప్రతినిధుల సభ 600 మందితోటి జరుగుతూ ఉంది. అందుకని ఈ మహాసభలు మున్సిపల్ వర్కర్స్తో పాటు అనేక ప్రజలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చించబోతా ఉన్నాం. మున్సిపల్ వర్కర్స్ హక్కుల కోసం వేతనాల కోసం రాబోయే కాలంలో అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించే దానికోసం కార్యక్రమాన్ని రూపొందించుకునే దానికోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. గత 3 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పోరాటాలని సమీక్షించుకొని రాబోయేలో 3 సంవత్సరాలకు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని రూపొందించే దానికోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ వర్కర్స్ కార్మికులతో పాటు సామాన్య ప్రజలు పట్టణ పేద ప్రజలకు సంబంధించినటువంటి మౌలిక వసతుల కోసం కనీస వేతనం కోసం కూడా ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నారు. దాంతోపాటు కార్మికులకి 12వ పిఆర్సీ ప్రకారం వేతనాల్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ మహాసభల్లో తీర్మానం చేయబోతా ఉంది. దాంతోపాటు కార్మికులకి అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క మహాసభలో తీర్మానం చేయబోతా ఉన్నాం. కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్ని ఈ మహాసభల్లో చర్చించి రాబోయే కాలంలో మరింత ఆందోళన పోరాటాలకి రూపొందించుకునే దానికోసం ఈ మహాసభల్ని జయప్రదం చేయడం కోసం జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. 4 నెల 15-16వ తేదీ ఒంగోలులో జరిగే మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఈ నెల 15-16వ తేదీ ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఒంగోలులో జరిగే మున్సిపల్ వర్కర్స్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. ఈ నెల 15-16వ తేదీ జరిగే ఒంగోలు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. రాష్ట్ర మహాసభలను పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే బల్లికురువ మండలంలోని ముక్తేశ్వరం మేజర్ కాలువలో
చిల్ల చెట్లు దట్టంగా అల్లుకోవడంతో పంట కాలువకు సాగునీరు అందక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని రైతులు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించి మంత్రి సంబంధిత శాఖ అధికారులకు చెప్పి గంటల వ్యవధిలోనే జేసీబీ సాయంతో మేజర్ కాలువ అభివృద్ధి పనులు చేపట్టారు. ముక్తేశ్వరం మేజర్ కాలువ ద్వారా సుమారు 3000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. నాచు మరియు చిల్ల చెట్లు అడ్డుపడడంతో పంట పొలాలకు నీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్ కాలువను అభివృద్ధి చేసినప్పటికీ వర్షాల కారణంగా చిల్ల చెట్లు దట్టంగా పెరిగాయి అని రైతులు చెప్తున్నారు. ఈ విషయం మంత్రి రవికుమార్ దృష్టికి తీసుకొని వెళ్ళగా తక్షణమే స్పందించి కాలువల్లో పేరుకుపోయిన చిల్ల చెట్లు తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రకృతి ప్రసాదించిన వనరులను సంరక్షించుకోవాలని, వనరుల ద్వారా ఆదాయం పొంది గ్రామ పంచాయతీలు అభివృద్ధి చేసుకోవచ్చునని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరుదిని అన్నారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఉప సర్పంచులకు క్లీన్ అండ్ గ్రీన్ పై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంపీడీఓ వరుదిని, డిప్యూటీ ఎంపీడీఓ శ్రీధర్ హాజరై శిక్షణ గురించి వివరించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారని, గ్రామాలలో ప్రజలు చెత్తా చెదారాలు ఎక్కడ అంటే అక్కడ వేయకుండా క్లాప్ ఇళ్లకు వచ్చినప్పుడు తడి పొడి చెత్తలు వేరువేరు చేసి ఇస్తే డంపింగ్ యార్డుకు తరలించి తడి చెత్త వల్ల ఎరువులు, పొడి చెత్త ద్వారా ఆదాయం పొందే విధంగా పంచాయతీ కార్యదర్శులు చూడాలని వరుదిని తెలిపారు. సరిగా సంరక్షించుకోవడానికి ఏం కావాలనేది మనల్ని మళ్ళీ ఇంకోసారి జాగ్రత్త చేస్తున్నారు. ఏమేం చేయాలి? మన చుట్టుపక్కల మనకి ప్రకృతి ప్రసాదించిన వరాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? మొక్కలు పెట్టుకోవాలి. ఇల్లు మన చుట్టుపక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అవునా? ఇంకా మన నీరు, మనం తాగే నీరు, మనం వాడుకునే వస్తువులు, మనం వాడి పారేసిన వస్తువులు, వాడుతున్న నీరు, స్నానం చేసిన నీళ్లు, ఇవన్నీ కూడా
ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం, పొల్యూషన్ అయిపోయింది అంటాం. ఫిల్టర్ వాటర్ తాగినా మనం ఆరోగ్యంగా ఉన్నాం అంటే 37 వచ్చేటప్పుడు మొక్కలు నొప్పులు వస్తున్నాయి. మొంతా తుఫాన్ ప్రభావంతో అద్దంకి మండలం మోదేపల్లి పేరాయపాలెం గ్రామాల మధ్య రహదారులు వంతెనలు తీవ్ర స్థాయిలో దెబ్బతినగా గత 10 రోజుల క్రితం మంత్రి రవికుమార్ స్వయంగా వెళ్లి పరిశీలించి ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి మరమ్మతుల పనులు చేయమని ఆదేశించడంతో సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు చేసి తాత్కాలికంగా రహదారి పనులు చేయించి రవాణా సౌకర్యాలను పునరుద్ధరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణమే చర్యలు చేపట్టడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు మంత్రి రవికుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. కొరిసిపాడు మండలం మేదరమెట్లలోని తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ స్థాయి కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయగా మండల పరిశీలకులు తారక రామారావు హాజరయ్యి కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి నాయకులు కృషి చేయాలని మంత్రి రవికుమార్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు తెలియజేయాలని తారక రామారావు పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో ప్రజా సేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని
ప్రమాణం చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఒమ్ము చేయకుండా నిత్యం చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై మా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. ఏఎస్సీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.